మీ పేరు? రాధ. గోపాలపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ మాధవ్ గారి హాస్పిటల్ కండి. ఓహో, ఉద్యోగ ప్రయత్నమా? అవునండి, వారి హాస్పిటల్లో నర్సు కావాలని ప్రకటించారు. అయితే మీరు నర్సు అన్నమాట. కానీ అక్కడ మీరు ఉద్యోగం చేయలేరు. డాక్టర్ మాధవ్ మీకు తెలుసా అండి? బాగా తెలుసు. ఏ చిన్న పొరపాటు జరిగినా సహించలేడు. మహాకోపిష్టి. ఏ పొరపాటు చేయకుండా నా డ్యూటీ నేను చేసుకుపోగలననే నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జయలక్ష్మి గారు? కాదు, నా పేరు గజలక్ష్మి. టేక్ యూ సిట్. ఎదురుగా కూర్చోలేనండి, మీ పక్కనే నిలబడతాను. ఇదివరకు ఎక్కడ పనిచేశావు? డాక్టర్ గణపతి గారి దగ్గర. ఎందుకు మానేశావు? నాకు సోషల్ గా ఉండటం అలవాటండి. ఆయన వారి పెద్ద అనుమానం. ఓ అదా, అయితే వెళ్ళరా. అదేంటండి అలా అంటున్నారు? నా భార్యకు అంతకంటే పెద్ద అనుమానం. వెళ్ళరామ్మా. చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకో హాస్పిటల్లో ట్రై చేసుకుంటున్నారేమో. మీ పేరేం పేరు? మధుమతి. మధుమతి. మరి మీరే వెళ్ళండి. సెలెక్ట్ అవుతారా? ఇదివరకు ఎక్కడ పనిచేశారా? లేదు, కొత్తగా నర్స్ ట్రైనింగ్ వచ్చాను. కాస్త నా వంక తలెత్తి చూడొచ్చమ్మా. నాకు అలాంటి పాడాలు లేవు డాక్టర్. పెళ్ళయిందా? లేదు. అయితే పొరపాటున ఎవరైనా పేషెంట్ నీ చేయబట్టుకుంటే ఏం చేస్తావు? పళ్ళు రాలగొడతాను. అయితే వాడు బతికినట్టే. చూడమ్మా, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని భర్తతో కాపురం పెట్టు. డాక్టర్. అవునమ్మా, నువ్వు నర్సు ఉద్యోగానికి పనికిరావు. వెళ్ళమ్మా. సెలెక్ట్ అవుతున్న నమ్మకమే, పేరులోనే ఉంది గమత్తు. సెలెక్ట్ అయ్యారండి? సెలెక్ట్ అయ్యారు. చూసారండి, నేను వద్దన్నట్టు మీరు ఒక్కరే మిగిలారా? చూడండి, మా డాక్టర్ గారి పరీక్షలో భగవంతుడు కూడా నెగ్గడని ప్రూవ్ అయిపోయింది. ఇంకా ఏ అదృష్టం, నా అదృష్టం. తప్పదాలండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. మార్నింగ్. మీ పేరు రాదు కదా? అవును డాక్టర్. అవును, నేనే డాక్టర్ మాధవన్. కూర్చోండి. మిస్ రాధ, విసిగించి బాధించే రోగుల్ని నర్సు ఏ విధంగా చూడాలి? తల్లిలా చల్లగా చూడాలి. ఎంత కష్టం కలిగినా భరించాలి, చిరునవ్వుతో వారించాలి. వెరీ గుడ్. మిస్ రాధ, మీకు పెళ్లి కాలేదు కదా? ఏ బాధరబందీ లేని నర్సుకే ఇక్కడ చోటు ఉందని ప్రకటించాం. నాకెవ్వరూ లేరు డాక్టర్. మరి పిల్లలు లేకుండానే పేషెంట్స్ ని తల్లిలా చల్లగా చూడాలని ఎలా అనగలిగా? చిన్ననాడే నా తల్లిదండ్రులు పోయారు డాక్టర్. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆ కష్టాలే నాకు పాఠాలు నేర్పే డాక్టర్. అందుకే సహనవంతురాలు అయ్యావు. నీలాంటి నర్సు కోసం ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సింహాలు, ఇతను కాంపౌండర్. సింహాలు చూడు, ఇక్కడ నుంచి రాధ మన హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. రక్షించారు డాక్టర్. అదే మీ పరీక్షలో ఎవరు నెగ్గరేమో అని భయపడ్డాను డాక్టర్. రాధ, ఇవాళ నుంచి నువ్వు హాస్పిటల్ పర్సన్ ఉండొచ్చు. తీసుకెళ్ళి మన పేషెంట్ అందరినీ పరిచయం చేయి. అలాగే డాక్టర్. రోజు మహాశయ జాగ్రత్తగా వినాలి. మన హాస్పిటల్ రాధమ్మ గారినే కొత్త నర్సు వచ్చారు. ఈ రోజు నుంచి వారి మాట ఏమన్నా డాక్టర్ గారు. ఆచార్య, వింటున్నారా మీరు? నీతో చెప్పినట్టు మాతో చెబుతున్నావు అంతేగా. అంతే. చిరకాలం ఇలాగే ఉండిపోతాం కదా. చూడండి, వీడు కొత్త రకం పేషెంట్. వీడికి ఉండే జబ్బు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా రాదు. వీడితో నడుస్తున్న గుండు కూడా ఆగిపోతుందండి. చూడండి, డాక్టర్ గారు చెప్పిన పేషెంట్ ఈయనేనా? వీడేనండి. హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇదే మంచం, ఇదే నెంబరు. వీడి మొహం కూడా తొడుగుతుంది. రాఘవయ్య గారు, మందు తీసుకోండి. అవును, తీసుకోవడం కాదు, తాగాలి. మీ జబ్బు తగ్గాలంటే మందు తాగాలి. ఏమన్నా చేయగలరు, కానీ మందు మాత్రం తీసుకో తప్పదు. తీసుకోవాలి. సింహాలు గారు, పర్వాలేదు, తీసుకోండి. నరసమ్మా, నువ్వు మనిషి కాదమ్మా, దేవతమ్మా, దేవత. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ముందు మీరు మందు తాగాలి, మీ ఆరోగ్యం బాగుపడాలి. తాగాలి. అలాగేనమ్మా. భగవంతుడు కరుణించాడు. నీ ప్రయత్నం ఫలించిందమ్మా. నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పాను, కానీ
ఏనాటికైనా డాక్టర్ గారికి నిజం తెలిస్తే చెప్పండి ఎలా తెలుస్తుందమ్మా? ఈ బాధ్యత ఒకనాటితో తీరేది కాదు ఫాదర్. శశిని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా శశి ఉండలేదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మమతానురాగాలతో రాజీ పడాలమ్మా. ఫాదర్, అంత మాత్రాన తల్లి బిడ్డలను వేరు చేయాలన్న ఉద్దేశం కాదమ్మా నాది. శశి మా కాన్వెంట్లోనే చేర్పిస్తాను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి బేబీని చూసి వెళ్ళచ్చు. లేని ఆశలు చిగురింప చేశారు. గాడ్ బ్లెస్ యూ. మంగమ్మ నువ్వు బతుకుతుంటే అందం వేసవి బంధం. కంపుగా ఎవరా డింపు? కంపుగారు కాదు, కంపౌండర్. మా నాన్నకు మందిస్తారండి? బుడ్డి తెచ్చారా? తీసుకొచ్చానండి. ఇంత చిన్న బుడ్డే? సరే సరిపెట్టేస్తానండి. ఏమండి, మా నాన్న బ్రతుకుతాడా? బ్రతకడు. అంటే చచ్చిపోతాడంటారా? చావడు. మరి చత్తో బ్రతుకుతూ ఉంటాడు. చూడండి, మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించే వరకు మీరు 3 పూట్ల వస్తూనే ఉండాలి. నేను మీకు మందు ఇస్తూనే ఉండాలి. అలాగేనండి. తీసుకోండి. మూతలేదా? అయ్యో ఎంత మాయకులండి. పెడతానుండండి. చూడండి, ఆ రోజు మీరు మినపరొట్టి పెట్టారు కదా, అది తిన్న రోజు నుంచి రాత్రిళ్ళప్పుడు అదే రొట్టి అదే చట్నీ కళ్ళలోకి వస్తున్నాయండి. ఆ రొట్టికే ఇంత ఇదైపోతున్నారే, నా చేతి గారెలు తింటే ఇంకేమైపోతారు? ఎందుకంటే అలా ఏడుస్తున్నారు? ఆనంద పసిపారు. ఏమండి, మీ వారు ఎంత దౌర్భాగ్యులండి. ఇంత అందమైన నేను అందంగా ఉంటానండి. ఏమండి, మీ వారు పోయిన తర్వాత అద్దం ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ చూసుకోలేదండి? లేదండి. చూపించమంటా? చూడండి ఎలా ఉందండి మీ మొహం? నీ మోహల్లా ఉంది. నా మొహంలో మీ మొహం ఎందుకుంటే చెప్పండి. మా బుచ్చమ్మలు రమ్మని ఎందుకైనా? అందుకనండి, మందుకై. మందుకా ఎందుకో తెలుస్తూనే ఉంది. ఎరా విధవరాలకి అద్దం చూపెడతావరా? అద్దగారిదా? నిన్నేం చేస్తావో తెలుసా నీకు? రాఘవయ్య గారు, మందుతాను. శాపవశాన్న భూలోకంలో పుట్టిన దేవతవమ్మ నువ్వు. ఎంత ఓర్పు, ఎంత నేర్పు. మీ నాన్నగారి పేరు ఏమిటమ్మా? మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి. అలాగా? నిజమే, ఎవరూ స్థిరం కాదు, కాస్త వెనక ముందు అంతేనమ్మా, అంతే. జీవితమే బుద్ధుడు ప్రాయం అన్నారు తల్లి. కొంచెం మీరు లేవండి. ఏమిటిది? అమ్మీ అమ్మీ ప్లీజ్. ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. ఎలాగేమిటి సిస్టర్? కాళిదాసుకి ఎంతో మంది ఏజెంట్లు, అందులో వార్డు బాయ్ ఒకడు కద్దాసు. సరే ఉండి మీ పని చెప్తాను. దాసు, చేతులు ఇలా లాభం లేదు. ఈ రోజు నుంచి నీకు ఇది లేదు, ఈ మంచము లేదు. హాయిగా నీ పారును వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతుండొచ్చు బాబు. అయ్య బాబోయ్ లేదు, అమ్మ బాబోయ్ లేదు, నిజం చెప్పు. బుద్ధి పొరపాటిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తగ్గిపోతుంది. పడుకో. ఊపిరి పీల్చు. మందులు జాగ్రత్తగా వాడుతుండు. నాలుగు బ్రాండ్ విస్కీ మాత్రం తాకు. డాక్టర్, ఆయన బ్రాందీ విస్కీ తాగనని నాతో ప్రామిస్ కూడా చేశారు. ఇజ్ ఇట్? వెరీ గుడ్. పురుషోత్తం గారు, ఏమిటి ఏదో ఛానల్లో ఉన్నట్టున్నారు? అవును బాబు, తొందరగా నన్ను తీసుకుపోమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నా. పురుషోత్తం గారు, మీకు తప్పకుండా నయం అవుతుంది. ఎంత చేసినా క్యాన్సర్ రోగి బ్రతకడని నాకు తెలుసు బాబు. బ్రతకను నేను, బ్రతకాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నా. అది మీ అనుమానం. తల్లి, మీరేం భయపడకండి. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి డాక్టర్. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? నిక్సన్. యు ఆర్ రాంగ్. నెక్స్ట్. శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ గుడ్. సిట్ డౌన్. మనుషుల్లోకి వెళ్ళి ఉత్తముడు ఎవరు? మా డాడీ. కాదు మా మావయ్య. కాదు మా డాడీ. కాదు మా మావయ్య. మీరు కూర్చోండి. నువ్వు చెప్పమ్మా శశి. ఇతరుల మంచి కోరువాడు ఉత్తముడు. వెరీ గుడ్.
రాదా అవుట్ పేషెంట్ అయిపోయారా? రాదా నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ హాస్పిటల్లో ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నావు. మీ మంచితనం డాక్టర్. నా మంచితనే కాదు, నీ సహకారం కూడా. అది నా డ్యూటీ డాక్టర్. మాకు పెద్ద మేడ 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఎందుకమ్మా? మా నాన్నకొకటి, మా అమ్మకొకటి, మా అమ్మమ్మకొకటి, నాకొకటి. మాది 3 అంతస్తుల మేడ. కాంపౌండ్ నిండా రకరకాల పూల మొక్కలు. ఎంచక్క మాకు ఇక్కడ 2 మేళ్ళు, ఊటీలో 1 మేడ ఉన్నాయి. మీ డాడీ ఏం చేస్తారు? ఊరికే పెద్ద షావుకారు. మరి మీ డాడీ? మా డాడీ పెద్ద డాక్టర్. మా డాడీ జడ్జి, వీళ్ళ డాడీ లాయరు. శశి, మీ డాడీ ఏం చేస్తారు? పెద్ద ఉద్యోగం. ఎక్కడ? దేవుడి దగ్గర. ఎందుకు నవ్వుతున్నారు? దేవుడి దగ్గర ఉన్నాడంటే మీ డాడీ చచ్చిపోయాడన్నమాటే. అబద్ధం, మా డాడీ బ్రతికే ఉన్నాడు. దేవుడి దగ్గర పెద్ద ఉద్యోగం, తెలిసిందా? ఏమిటమ్మా శశి? ఫాదర్ చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఎంత మాట ఉన్నారు? తప్పు కదూ, వెళ్ళండి. మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. ఫాదర్, నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీని ఇక్కడికే పిలిపిస్తానుగా. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీ ఇక్కడికే వస్తుందమ్మా. ఫాదర్, బేబీ ఎక్కడా? ఇక్కడే ఉండాలమ్మా. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. కంగారు పడకమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పోయి చూద్దాం. రామ్మా. అదిగోనమ్మా. బేబీ, అరే ఏడుస్తున్నావా? మమ్మీ, ఏమ్మా? మమ్మీ, డాడీ చచ్చిపోయాడని అంతా నన్ను గేలి చేసి ఏడిపిస్తున్నారు. డాడీ నిజంగా చచ్చిపోయారా? చచ్చిపోలేదు కదా? లేదమ్మా, మీ డాడీ బ్రతికే ఉన్నారు. ఆ అల్లరి పిల్లల మాటలు నమ్మకూడదు. మమ్మీ, నేను ఇక్కడ ఉండను. ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే ఉంటా. నువ్వెక్కడుంటే అదే మన ఇల్లమ్మా. నేను నీతోనే ఉంటాగా. మా బుజ్జి కదూ. మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు, మీ డాడీ చచ్చిపోయాడు. ఓ మై గాడ్, మా డాడీ ఎక్కడున్నాడు? నీ దగ్గర ఉన్నాడని మమ్మీ చెప్పింది. ఒక్కసారి చూపించవు ప్లీజ్, ప్లీజ్. అంతా మా డాడీ చచ్చిపోయాడు అంటున్నారు. ఓ గాడ్, నిజం చెప్పు. మా డాడీని ఎక్కడ తెచ్చావో చెప్పు. వెంటనే ఇక్కడికి పంపించు, లేకపోతే నేనే మా డాడీ దగ్గరికి వచ్చేస్తా. బేబీ, బేబీ, ఏమిటమ్మా? ఫాదర్, మా డాడీ వస్తారమ్మా. నువ్వు బాగా చదువుకుని ఉత్తరాలు రాస్తే తప్పకుండా వస్తారమ్మా. నిజంగానా ఫాదర్? నిజమమ్మా, నాతో రా. బేబీ రాధిక 30 మార్క్స్. బేబీ లిల్లీ 20 మార్క్స్. బేబీ శశి 80 మార్క్స్. బేబీ శశి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వస్తారమ్మా. నువ్వు బాగా చదివి ఉత్తరాలు రాస్తే మీ డాడీ తప్పకుండా వస్తారు. శశి, పర్వాలేదు, ఏమిటి రాస్తున్నా? డాడీకి లెటర్ రాశాను. పూర్తయింది ఫాదర్, పోస్ట్ చేయాలి. వెరీ గుడ్. గారు నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. ఏమిటి మీరే ప్రత్యేకంగా వచ్చారు? తమతో ప్రత్యేకమైన పనుంది, ప్రత్యేకంగా నేనే వచ్చాను. ముందు పార్సల్ తీసుకోండి. అయ్యా డాక్టర్ గారు,
దేవుడు అడ్రస్ ఎక్కడండి? మరి చిక్కు ప్రశ్న వేశారే. ఒక విధంగా చెప్పాలంటే మంచి మనిషే దేవుడు. మంచి ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. కరెక్ట్. శ్రీకృష్ణ పరమాత్మ కూడా గీతోపదేశంలో అదే చెప్పాడు. ఇంతకీ మీ సమస్య ఏంటండి? ముందు ఈ ఉత్తరాలు చూడండి. ఉత్తరాల డాడీకి కేర్ ఆఫ్ దేవుడు. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో పసిపిల్ల పాప వాళ్ళ నాన్న దేవుడి దగ్గర ఉన్నాడని వారానికి 2 ఉత్తరాలు రాస్తుంది. పాప ఆ పసిపాప తండ్రి కోసం ఎంతో పరితపిస్తుందో. పసితనంలో పిల్లల మనసు కలత చెందడం మంచిది కాదు మాస్టర్. అందుకే కదండి ఈ ఉత్తరాలు తమ వద్దకు తీసుకొచ్చాను. ఇకపోతే నా సర్వీస్ లో ఏ ఒక్క ఉత్తరం వృధా చేయలేదు కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజలకు మీరే సాక్షాత్తు దేవుడు కాబట్టి ఈ ఉత్తరాలు తమకు దఖలపరుచుకున్నారు. మాస్టర్, ఈ ఉత్తరాలకు నేను సమాధానం రాస్తాను. చాలా సంతోషం డాక్టర్ గారు. అంతేకాదండు, ఇక నుంచి దేవుడి పేరు ఏ ఉత్తరాలు వచ్చినా తమ సన్నిధికే పంపించుకుంటాను. ఇంతే సంగతులు చిత్తగించవలను. సెలవు. డాడీ, నీకు ఎన్నో ఉత్తరాలు రాశాను, నీవు జవాబే రాయలేదు. నువ్వు దేవుణ్ణి సెలవడికి వెంటనే ఇక్కడికి రా, లేకపోతే నేనే దేవుడి దగ్గరికి వచ్చేస్తా. ఏడుస్తూ నీ ససి. బాబు మాధవ, ఏమిట్రా పరచాను? ఆ ఉత్తరం ఎక్కడిది? ఏం లేదు బామ్మ. కాన్వెంట్లో చదువుతున్న ఒక అనాథ పాప తన తండ్రి దేవుడి దగ్గర ఉన్నాడు అనుకుని దేవుడి పేరు ఉత్తరాలు రాసింది. ఈ ఉత్తరాలు పోస్ట్ మాస్టర్ నాకు ఇచ్చాడు. పాప ఈ ఉత్తరాలు చదువుతుంటే ఆ బిడ్డ తన తండ్రిని చూడాలనుకునే ఆవేదన అనుకోకుండా నా మనసును కదిలించింది. పాపం, ఆ బిడ్డ మనసు ఎంత బాధపడుతుందో. ఆ లోటు ఎవరు తీర్చగలరు? నేనే తీరుస్తాను. మాధవ, రిచర్డ్ సార్, మన స్కూల్ స్పోర్ట్స్ ఈ నెలాఖరులోపుగా పూర్తి చేయాలి. అలాగే సార్, ఏర్పాట్లన్నీ చాలా వరకు పూర్తిగా వచ్చాయి. దట్స్ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరికి? బేబీ శశికి. బేబీ శశిక. బేబీ శశికి మీ డాడీ ఆశీస్సులు. నాకు దేవుడి దగ్గర చాలా పనుందమ్మా. వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ఈ బొమ్మల పుస్తకాలు, స్వీట్స్ నీకే పంపిస్తున్నా. చక్కగా చదువుకుని మంచి పిల్లవని పేరు తెచ్చుకో. ముద్దులతో నీ డాడీ. డాడీ ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ధర్మాత్ముడు శశి లేత హృదయం బాధపడకూడదని ఇలా పంపించుంటాడు. శశి, శశి, మీ డాడీ పుస్తకాలు, స్వీట్స్ పంపించారు. 2 రోజుల్లో వస్తున్నానని ఉత్తరం కూడా రాశారు. నిజమా? అవునమ్మా. శశి, ఏడుస్తున్నావమ్మా? ఎడవట్లేదు ఫాదర్, నాకు ఎంతో సంతోషమైంది అంతే. ఏ రాధిక, ఏ లల్లి, శ్రీలా, మా డాడీ చచ్చిపోయాడన్నారు కదూ. చూడండి, ఈ స్వీట్స్, ఈ బొమ్మల పుస్తకాలు మా డాడీ పంపించారు. మీ డాడీలు ఎప్పుడైనా పంపించారా? అందరికన్నా మా డాడీ మంచివారు కాబట్టి పంపించారు. మళ్ళీ మా డాడీ లేడన్నారా ఫాదర్ ఊరుకోరు. జాగ్రత్త, తెలిసిందా? డాడీ, నువ్వు పంపిన స్వీట్స్, లెటరు అందినాయి. అందరి అమ్మా నాన్నలు ప్రతి ఆదివారం వస్తున్నారు. వచ్చే ఆదివారం నువ్వు కూడా తప్పక రావాలి. తప్పకుండా వస్తాను. ఎవరు పాప నువ్వు? మా డాడీ మీ డాడీ అంటావా? నువ్వేనా దేవుడి దగ్గర ఉన్న మా డాడీవి? అవునమ్మా, నేనే మీ డాడీని. డాడీ, చూడు డాడీ, వీళ్ళు మీ డాడీ చచ్చిపోయాడని ఏడిపిస్తున్నారు. తప్పు కదమ్మా, సాటి పిల్లలు నేర్పించొచ్చా? అంతా జతగా ఉండాలి. వెళ్ళండి. అలాగే. ఫాదర్, మా డాడీ.
గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్. మీరు ఐఎమ్ డాక్టర్ మాధవ్. ఐసి శశికి ఉత్తరాలు రాసిన వాడిని నేనే. అర్థం చేసుకున్నాను బాబు. ఎంత సహృదయం మీరు. ప్లీజ్ కమ్. థ్యాంక్స్. ఓ కంపుగారా? కంపుగారు కాదు, కాంపౌండర్. ఏమిటండి ఇది? పట్ట పగలు వయసు వచ్చిన విత్తంతో మీద చెయ్యేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వయసులో ఉన్నావు కాబట్టి వేశాను. ప్రపంచానికి నువ్వు వితంతువే కావచ్చు, నాకు మాత్రం తంతివే. పట్టు పట్టు. ఏమిటండి? బొట్టు. అబ్బా తప్పండి. ఏ నాకు ఒప్పే. ఆహా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అప్పుడే పెనం మించి తీసిన మసాలా దోశలా ఉన్నావు. అర్థం ఉంటే చూపించేవాడిని. నా హృదయం వేద్దాం అనుకో, కావాలంటే చూసుకో బుచ్చమ్మా. ఏమిటండి ఇది? ఏయ్